బంగ్లాదేశ్ లో ప్రముఖ నిర్మాత సలీం ఖాన్ అతని కుమారుడు ప్రముఖ హీరో షాంటో ఖాన్ ను దారుణంగా కొట్టి చంపేశారు. షాంటో ఖాన్ తో పాటు సలీం ఖాన్ బాలియా యూనియన్ లోని ఫరక్కాబాద్ మార్కెట్ లో తండ్రి కొడుకులపై ఆందోళనకారులు దాడి చేశారు. తుపాకీతో వాళ్ళని బెదిరించి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దాడి సమయంలో తప్పించుకునే ప్రయత్నం చేయగా అక్కడి ప్రజలు బగారా మార్కెట్ సమీపంలో తండ్రి కొడుకులు ఇద్దరిని పట్టుకొని ఘోరంగా కొట్టారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. కాగా ఇద్దరు స్వగ్రామం నుంచి వెళ్తుండగా ఆందోళనకారులు ఒక్కసారిగా దాడికి దిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షాంటో ఖాన్ బాబుజాన్ ఆటోనగర్ వంటి సినిమాల్లో నటించారు. అలాగే అతని తండ్రి సలీం ఖాన్ 10 సినిమాలకు పైగా నిర్మాతగా వ్యవహరించారు. సలీం ఖాన్ షాంటో ఖాన్ మృతి చెందడంపై నటుడు దేవ్ స్పందించాడు. ఇద్దరి మృతి బాధాకరణమని, వీరి మృతి కలిచివేసిందన్నాడు. సలీంతో పాటు షాంటో చనిపోయారనే విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, బంగ్లాదేశ్ లో శాంతి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నానని బాధను వ్యక్తం చేశారు. మరోవైపు ఢాకాలో హిందూ సంగీతకారుడు రాహుల్ ఆనంద్ నివాసానికి ఆందోళనకారులు నిప్పులు పెట్టారు. అయితే ఈ ప్రమాదం నుంచి రాహుల్ ఆనందంతో పాటు భార్య, కుమారుడు తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి ముందు ఆందోళనకారులు దాదాపు 3000కు పైగా సంగీత వాయిద్యాలను తగలపెట్టేశారు. ఇంటి నుంచి చాలా విలువైన వస్తువులను కొంతమంది తీసుకెళ్లారు. ఢాకాలో బోలేర్ గాన్ ప్రసిద్ధ జానపద బ్యాండ్ ను రాహుల్ ఆనంద్ నిర్వహిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.